హలో అండి, ఐమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. వీర్య కణాల సంఖ్య ఎంత ఉంటే సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. సో ఫర్టిలిటీ పరంగా మగవాళ్ళలో చేసే ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే వీర్య కణాల పరీక్ష. సో ఈ వీర్య కణాల పరీక్ష ఎలా చేస్తాము అని అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ని దగ్గర ఉండమని చెప్పి దాని తర్వాత ఒక 3 days తర్వాత శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ శాంపుల్ ని మైక్రోస్కోప్ ద్వారా ఎగ్జామిన్ చేసి వాళ్ళ కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ అంటే కదలిక ఎలా ఉంది, అండ్ చూడడానికి ఆకారం ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది అని చెక్ చేయడం జరుగుతుంది. దాన్ని తగ్గట్టే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత కౌంట్ ఉంటే మనకు నార్మల్ అని చెప్తాము అని అంటే అది డిసైడ్ చేసేది WHO గైడ్ లైన్స్. సో WHO స్టాండర్డ్స్ ప్రకారము మనకు కౌంట్ అనేది మోర్ దాన్ 16 million per ml ఉండాలి. సో ఒకవేళ మనకు 16 million per ml కన్నా తక్కువగా ఉంది కౌంట్ అని అంటే అది ఎందుకు వచ్చిందో చూసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మొటిలిటీ అన్నమాట. సో మనకు కౌంట్ ఎంత ఉన్నా కూడా కదలికలు అనేటివి తక్కువగా ఉన్నాయి అని అంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే స్పర్మ్స్ అనేటివి ఇక్కడ వెజైనా దగ్గర డిపాజిట్ అయిన తర్వాత మనకు ఈ స్పర్మ్స్ అనేటివి ఆల్ త్రూ ద యూట్రస్ ట్రావెల్ అయిపోయి మనకు ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఎగ్గుతో మీట్ అయ్యి అక్కడ పిండం ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకవేళ స్పర్మ్స్ కి మనకు కదలిక అనేది లేదు అని అంటే అవి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళలేవు. సో ఈ కదలికలు అనేటివి కూడా WHO స్టాండర్డ్స్ ప్రకారము చాలా రకాలు ఉన్నాయండి. అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వేగంగా ముందుకు వెళ్లే కణాలు. సో వీళ్ళ స్టాండర్డ్ ప్రకారం ఏంటంటే వేగంగా ముందుకు వెళ్లే కణాల పర్సెంటేజ్ అనేది 30% ఉంటే మనకు సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆకారం ఎలా ఉంది, మార్ఫాలజీ ఆఫ్ స్పర్మ్ ఎలా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అబ్నార్మల్ స్పర్మ్స్ వచ్చాయి అని అంటే మనకు జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకు ఫార్మ్స్ మార్ఫాలజీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ ఉంటాయి. నార్మల్ పర్సెంట్ ఏంటనంటే 4% ఆకారం మంచిగా ఉన్న స్పర్మ్స్ ఉండాలన్నమాట. సో సహజంగా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే కౌంట్ అనేది మోర్ దాన్ 16 million per ml ఉండాలి. వేగంగా ముందుకు వెళ్లే కణాల శాతం వచ్చేసి 30%, ఆకారం బాగుండే కణాలు 4% ఉండాలి. సో దీనికన్నా తక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అంటే వస్తుంది, కానీ వీళ్ళతో కంపేర్ చేస్తే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి కాస్త తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మీకు ఈ స్పర్మ్ పారామీటర్స్ వీటికన్నా తక్కువగా ఉన్నాయంటే మీ ఫర్టిలిటీ డాక్టర్ని కలిస్తే మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.